Welcome to the channel. All of you, welcome to the channel. Today is 24th. Today we are going to learn about parts of speech. Parts of speech అంటే తెలుగులో భాషా భాగాలు కావచ్చు అనుకుంటున్నా, అంతేనా? అయితే parts of speech are in 8 in number. They are 8 in number. For example, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. What are the plants? What are the plants? Take some water, లేకపోతే drink some water. And I saw a water bird. ఈ మూడు వాక్యాలు మీరు గమనించండి. ఇలా ఇక్కడ వాటరే, ఇక్కడ వాటరే, ఇక్కడ వాటర్. వాట్ ఆర్ ద ప్లాంట్స్ అంటే ఏంటి? ఇక్కడ మొక్కలకి నీళ్లు పట్టండి, మొక్కలకి నీళ్లు పట్టండి, మొక్కలకి నీళ్లు పట్టండి కదా. పట్టండి ఇక్కడ ఇది వర్బ్ అయింది. వాటర్ ద ప్లాంట్స్ ఇక్కడ వర్బ్ అయింది. ఇక్కడ V1 వాటర్ ద ప్లాంట్స్ అయింది. టేక్ సమ్ ఆర్ డ్రింక్ సమ్ వాటర్ ఇక్కడ ఇదేమైంది? నౌన్ అయింది. ఐ సో ఏ వాటర్ బర్డ్. వాటర్ ఇది బర్డ్ ఏమో నౌన్. నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది, నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే డిస్క్రైబింగ్ వర్డ్. అడ్జెక్టివ్ అంటే నౌన్ గురించి డిస్క్రైబింగ్ వర్డ్. యాడ్వర్బ్ అంటే విచ్ డిస్క్రైబ్స్ or which tells about verb, adjective and another adverb. అర్థమైందా? నౌన్ గురించి చెప్పేది అడ్జెక్టివ్, నౌన్ గురించి చెప్పేది అడ్జెక్టివ్. యాడ్వర్బ్ అంటే వర్బ్ గురించి చెప్పేది. ఇది డిస్కస్ అబౌట్ వర్బ్. యాడ్వర్బ్ అంటే వర్డ్ గురించి, అడ్జెక్టివ్ గురించి, ఇంకొక యాడ్వర్బ్ గురించి చెప్పేదే యాడ్వర్బ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది వదిలిపెట్టేసాను. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద ప్లాంట్స్ అంటే చెట్లకు నీళ్లు, మొక్కలకి నీళ్లు పట్టండి అంటే ఇక్కడ వర్బ్ అయింది. ఇక్కడ ఈ వాటర్ అనేది ఇక్కడ వర్బ్ అయిపోయింది. టేక్ సమ్ వాటర్ అంటే ఇక్కడ నౌన్ అయిపోయింది. అవునా? టేక్ సమ్ వాటర్ అంటే నౌన్ అయిపోయింది. ఇక్కడ ఐ సో ఏ వాటర్ బర్డ్ అంటే ఈ యొక్క నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి డిస్క్రైబ్ చేస్తుంది ఏ జాతి. అవునా? ఇక్కడ వాటర్ బోర్డ్ అంటే నౌన్ గురించి చెప్తున్నారు. ఇది అడ్జెక్టివ్ లేదు. ఇది ఇక్కడ వాటరే, ఇక్కడ వాటరే, ఇక్కడ వాటరే. కానీ దీనికి భాగం చేంజ్ అయిపోయిందా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చేంజ్ అయిపోయిందా? అలానే మనకు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది అన్నట్టు. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఆ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే noun is the name of animal, person, place or thing. Okay, or thing. Pronoun అంటే substitute of noun. Substitute of noun అంటే నౌన్ ఉండేటువంటి దగ్గర ప్రొనౌన్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈస్ వర్బ్ అంటే యాక్షన్, వర్డ్. ఫోర్త్ వన్ adverb, describes or tells about verb, adjective or another adverb. Okay, next is adjective. It tells about the quality and quantity of noun. నౌన్ గురించి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చెప్పేదే అడ్జెక్టివ్. నెక్స్ట్ ఈస్ కంజంక్షన్. అంటే వర్డ్ and, but, it, still, joining word, joining
word. Next is preposition. Preposition ante shows connection or relation. Shows relation. Next is interjection. That is expression. Expressive words. నేను చెప్పాను మీకు ఎక్స్ప్రెసివ్ వర్డ్స్ అని మనం తెలుగు అబ్బా అంటామా, అవునా? ఇంగ్లీష్లో ఔచ్, హుర్రే, అలాస్ అంటామా, అంటే సడన్గా ఎక్స్ప్రెస్ చేసే వర్డ్స్. ఇవన్నీ కూడా దీస్ ఆల్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ ఎయిట్ భాగాలని ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే. అయితే నౌన్ ఉన్నది ఎప్పుడు నౌన్గా ఉండదు, వర్బ్ ఉన్నది ఎప్పుడు వర్బ్గా ఉండదు. ఇప్పుడు ఏ విధంగా అయితే వాటర్ ద ప్లాంట్స్, డ్రింక్ సమ్ వాటర్, ఐ సో ద వాటర్ బాల్, ఇలా చూసానా? అలా సందర్భాన్ని బట్టి, సెంటెన్స్ని బట్టి దాని యొక్క భాషా భాగం కూడా చేంజ్ అయిపోయింది. కాబట్టి మనం ఈ భాషా భాగాలంటే ఏంటిదో ఫస్ట్ నేర్చుకోవాలి. అది నేర్చుకుంటేనే మనకు అర్థమవుతుంది వాక్యంలో ఇది ఏ భాగము, వాక్యంలో వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ సో అండ్ సో సెంటెన్స్, సో అండ్ సో వర్డ్ అంటే ఫస్ట్ వీ నీడ్ టు లెర్న్ దిస్. నౌన్, వాట్ ఈస్ నౌన్? Noun is a word which tells about person, place, animal, thing or whatever it may be. Okay, bird, whatever it may be. Then pronoun means he, she, it, they. Okay, now there are lot of pronouns. Subjective pronouns untadi, objective pronouns untadi, reflexive pronouns untadi, demonstrative pronouns untadi, చాలా ఉంటాయి. అవన్నీ మనం తర్వాత నేర్చుకుందాం. కానీ మీకు ముఖ్యంగా పర్సనల్ ప్రొనౌన్స్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే అది ముఖ్యంగా నేర్చుకోవాలి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇది కావాలి. ఎందుకంటే దిస్ ఈస్ మై బుక్, అవునా? ఐ గేవ్ an apple to him అంటాం. ఎలా అంటే దిస్ ఈజ్ మై అనేది నా పొజిషన్ తెలుపుతుంది, అవునా? మైన్, యువర్స్ ఇలాంటివన్నీ మనం నేర్చుకున్నాం. ఐ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్, ఇది ఆబ్జెక్ట్ ప్రొనౌన్, ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ ఎప్పుడైనా హిమ్, హర్, హిస్ ఇలాంటివి వస్తాయి. కానీ ఐ గేవ్ అన్ యాపిల్ టు హీ అని అనం, టు షీ అని అనం అంటామా? అనం. అట్లా సబ్జెక్టివ్ ప్రొనౌన్ కొన్ని ఉంటాయి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కొన్ని రాయిస్తాను. తర్వాత వర్బ్ అంటే అన్ని యాక్షన్ వర్డ్స్ అన్ని కూడా వర్బ్సే. వర్బ్లో కూడా వర్బ్ యొక్క యూనిట్ కూడా చాలా పెద్ద ఉంటుంది. వర్బ్ అంటే బట్టి యాక్షన్ వర్డ్సే వర్బ్ అని కాదు, చాలా రకాల వర్బ్స్ ఉన్నాయి. అందులో మోడల్ వర్బ్స్ ఉన్నాయి, యాక్సరీ వర్బ్స్ ఉన్నవి, స్టేటివ్ వర్బ్స్ ఉన్నాయి, డైనమిక్ వర్బ్స్ ఉన్నవి, చాలా ఉన్నాయి అన్నట్టు. ట్రాన్సిటివ్ వర్బ్స్ ఉన్నాయి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉన్నవి. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ ట్రాన్సిటివ్ వర్బ్, వాట్ ఈస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఎవరికైనా ఐడియా ఉందా? ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏ సెంటెన్స్లోనైతే ఆబ్జెక్ట్ ఉంటుందో అది ట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేదో అది ఇంట్రాన్సిటివ్. నేను చెప్పినా మీకు అర్థం కాదు, నేను నోట్స్ రాయిస్తే మీకు అర్థమవుతుంది, అవునా? నెక్స్ట్ వర్బ్ అంటే అన్ని యాక్షన్ వర్డ్స్ కానీ స్థితిని చూపించేది కానీ అవన్నీ కూడా వర్బ్స్ కిందకే వస్తాయి. యాడ్ వర్బ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. యాడ్ వర్బ్స్ అంటే వర్బ్ గురించి చెప్పేది, ఓకేనా? వర్బ్ డిస్క్రైబ్స్ ఆర్ టెల్స్ అబౌట్ వర్బ్, అడ్జెక్టివ్ ఆర్ అనదర్ యాడ్ వర్బ్. ఇది కూడా రాయించేటప్పుడు నోట్స్ రాయించడం మీకు క్లుప్తంగా తెలిపాలి. యాడ్ వర్బ్ అంటే ఉత్తి వర్బ్ని తెలియపరచు. హీ రన్స్ క్విక్లీ, హీ రన్స్ ఫాస్ట్లీ, షీ ఈట్స్ సో ఫాస్ట్, షీ ఈట్స్ క్విక్లీ, షీ ఈట్స్ స్లోలీ. ఈట్ అనేది, రన్ అనేది ఇక్కడ మనకు వర్బ్. ఎలా, ఏ విధంగా జరుగుతుంది ఆ పని అనేది యాడ్ వర్బ్, ఓకేనా? నెక్స్ట్ అడ్జెక్టివ్ అంటే విచ్ టెల్స్ అబౌట్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎ నౌన్. క్వాలిటీ
అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎ నౌన్ యొక్క క్వాలిటీని క్వాంటిటీ తెలియపరిచేది అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ఫ్రాక్, రెడ్ శారీ, బ్లూ బర్డ్, రెడ్ బర్డ్, వైట్ చైరే కాకుండా 1 లీటర్ ఆఫ్ మిల్క్, 10 లీటర్స్ ఆఫ్ మిల్క్, 1 డజన్ బనానాస్. అవునా, ఈ 1 డజన్ లీటర్స్. ఓకే, ఇవి కూడా అడ్జెక్టివ్స్ కిందకి వస్తుంది, ఎందుకంటే నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా, ఏ నౌన్ అయినా డిస్క్రైబ్ చేసేది ప్రతిది కూడా అడ్జెక్టివ్ కిందకే వస్తుంది. అదేవిధంగా కంజంక్షన్ అంటే ఇది జాయినింగ్ వర్డ్. జాయినింగ్ వర్డ్స్ లో చాలా ఉంటాయి, కొన్ని వందలు ఉంటాయి. రామ్ అండ్ సీత ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, వేణు అండ్ గోపి ఆర్ బ్రదర్స్. ఇలా అండే కాకుండా అండ్, బట్, ఎట్, స్టిల్, డ్యూ టు, బికాస్ ఆఫ్, ఆర్, అదర్వైజ్ చాలా ఉన్నాయన్నట్టు. ఇవన్నీ కూడా జాయినింగ్ వర్డ్స్. అంటే ఒక పదానికి పదానికి జాయిన్ చేయడానికి, ఫ్రేజ్కి జాయిన్ చేయడానికి, క్లాస్కి జాయిన్ చేయడానికి, సెంటెన్స్కి జాయిన్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్నే కంజంక్షన్స్ అని అంటారు. నెక్స్ట్ ఏమో ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటే షోస్ ద రిలేషన్షిప్. ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఈ పెన్తో నీకేం సంబంధం ఉందంటే ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్, ఇట్ ఈస్ ఆన్ మై హెడ్, ఇట్ ఈస్ ఆన్ ద టేబుల్. అట్లా ఈ నౌన్కి ప్రొనౌన్కి రిలేషన్, సంబంధాన్ని తెలియపరిచేదే ప్రిపోజిషన్. చాలా కొన్ని వందల వేల ప్రిపోజిషన్. ఇక్కడనే ఇంగ్లీష్లో హార్డ్ సబ్జెక్టే ప్రిపోజిషన్. చాలా మటుకు మనం అందరం నాన్ ఇంగ్లీష్ పీపుల్ ప్రిపోజిషన్లు చాలా తప్పులు చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాక్లెట్స్ ఇచ్చిన, మీ అందరిలో పంచాలి అంటే ఏమంటాం? ఇద్దరికి ఇవ్వడానికి ఏమంటాం? ఐ డిస్ట్రిబ్యూట్ చాక్లెట్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. I share, లేకపోతే they share sweets between both. ఇద్దరి మధ్యలో యూజ్ చేసినప్పుడు బిట్వీన్ అంటాం. అంతకంటే ఎక్కువ ఉంటే ఐ డిస్ట్రిబ్యూటెడ్ చాక్లెట్స్ ఎమంగ్ ద స్టూడెంట్స్. అదా, ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే ఎమంగ్ యూజ్ చేస్తాం. ఇద్దరి మధ్యలో ఏదైనా ఇవ్వడం ఉంటే బిట్వీన్ అంటాం. అట్లా చాలా ప్రిపోజిషన్స్ ఉన్నాయి. దీన్ని బట్టి పట్టడమే ప్రిపోజిషన్స్ అంటే, బట్టి పట్టడం తప్ప ఇంకా వేరేదే లేదు. దెన్ నెక్స్ట్ ఇస్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే సడన్ సర్ప్రైజ్, సడన్ ఫీలింగ్ అన్నట్టు. ఇప్పుడు మనకు ఒకవేళ తక్కువ దెబ్బ తగిలింది, ముళ్ళు గుచ్చుకుంది, మనం ఏమంటారు? ఓ అంటావా? సంతోషపడరా? అలాస్, అయ్యో, అబ్బా అంటామా? ఓ, ఔచ్, ఇలాంటివన్నీ సడన్గా వచ్చేటువంటి ఎక్స్ప్రెసివ్ వర్డ్స్నే ఇంటర్జెక్షన్ అని అంటాం. అవునా, అలాస్ అంటే మనము అయ్యో ఆయనకు ఆరోగ్యం బాగాలేదంట, అయ్యో ఆ పెద్ద మనిషి చనిపోయాడంట అంటామా మనం? దాన్ని అలాస్ అలా కొన్ని ఎక్స్ప్రెసివ్ వర్డ్స్ ఉంటాయి. అవి రాయిస్తాను మీకు, అప్పుడు కాపీ చేసుకోండి. సో as I explained that parts of speech are 8 in number. Okay, parts of speech are 8 in number. And let us see what is a noun. A noun is a word of a person. That is a word which gives to a noun which tells about a person, place, thing, animal, idea, or whatever it may be. All these things. A noun is a word of a person, place, animal, thing, feeling, even feeling also. Okay, thing, feeling, or an idea. ఇవన్నీ కూడా నౌన్ అని అంటాం. ఫీలింగ్ అంటే ఏంటి మేడం అనుకున్నాను మీరు? అవును, ఫీలింగ్ అంటే ఐడియా, విజ్డమ్, నాలెడ్జ్, ఇవన్నీ కూడా మన ఫిజికల్లీ కనబడమే కాకుండా మెంటల్లీ మనం థింక్ చేసే అవి దాన్ని కూడా నౌన్ అని అంటాం. నౌన్లో కూడా చాలా నౌన్స్ ఉన్నాయి. ప్రాపర్ నౌన్ ఉంది, కామన్ నౌన్ ఉంది, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉంది, కౌంటబుల్ నౌన్స్ ఉన్నాయి, అన్కౌంటబుల్ నౌన్స్ ఉన్నాయి. ఇవన్నీ వల్ల మన నౌన్ గురించి పర్టికులర్గా నేర్చుకున్నప్పుడు మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నౌన్ అంటే ఒక నౌన్, యానిమల్, పర్సన్, ప్లేస్, థింగ్, బర్డ్, ఇవి కాదు. వాటిలోనే చాలా రకాల నౌన్స్ కూడా ఉన్నాయి. ప్రాపర్ నౌన్ అంటే ఏంది, కామన్ నౌన్ అంటే ఏంది? ఇప్పుడు ఇది పెన్ను, ఇది ఒక డస్టర్, ఇది ఒక బాటిల్, గర్ల్, బాయ్, నేను ఒక ఉమెన్, ఇవన్నీ కామన్. కానీ నాకు ఒక పేరు అంటూ ఉందా? మన ఒక ప్లేస్లో ఉన్నాం, మనం ఒక సిటీలో ఉన్నాం. సిటీ అనేది కామన్ నౌన్, కానీ హైదరాబాద్ అనేది ప్రాపర్ నౌన్.
నేను ఒక లేడీని, కానీ నాకు ఒక పేరు ఉంటుంది, అవునా? జ్యోతి, గీత, రాణి, సుష్మిత, ఇలా ఇవన్నీ. ఏ వర్డ్ అయితే ఏ వర్డ్కి క్యాపిటల్ లెటర్ ఉంటుందో అవన్నీ ప్రాపర్ నౌన్. మామూలుగా బాయ్, గర్ల్, బుక్, బాటిల్, టేబుల్, బెంచ్ ఇవన్నీ కామన్ నౌన్స్. ఈ విధంగా నౌన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మళ్ళీ కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, ఈ విధంగా చాలా నౌన్స్ ఉన్నాయి. ఆ యూనిట్ చెప్పేటప్పుడు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈజ్ స్నేహ అనేది మనిషి పేరు, హైదరాబాద్ అంటే ప్రాంతం పేరు, బర్డ్ అంటే కామన్ నౌన్, బర్డ్, గాడ్, టేబుల్ ఇవన్నీ కామన్ నౌన్. హేట్ అంటే మనం ఫీలింగ్స్, అవునా? నాలెడ్జ్ కూడా మనకు కనబడదు, నాలెడ్జ్, అవునా? హేట్ కనబడుతుందా? విజన్ కనబడుతుందా? యాంగర్ కనబడుతుందా? ట్రూత్ కనబడుతుందా? హానెస్ట్ కనబడుతుందా? కానీ అవన్నీ నౌనే. కనబడకుండా అవన్నీ నౌన్స్. మన ఫీలింగ్స్ అన్ని, ఐడియాస్ అన్ని కూడా నౌన్ కిందకే వస్తాయి. నెక్స్ట్ వర్బ్. ఏ వర్బ్ ఈజ్ ఏ వర్డ్ దాట్ షోస్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే యాక్షనే కాదు, యాక్షన్తో పాటు స్టేట్ ఆఫ్ బీయింగ్ కూడా వర్బ్ కిందకే వస్తుంది. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంది? షీ ఈజ్ హ్యాపీ, ఐ యామ్ ఏ టీచర్. నేను ఒక టీచర్, నేనేందో తెలుపుతుంది. ఐ యామ్ ఏ టీచర్. ఇక్కడ యామ్ అనేది యాక్చువల్గా యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అని మనం అనుకుంటాం, కానీ ఈ ఈజ్ యామ్ కూడా ఇక్కడ మెయిన్ వర్బ్గా చూపించింది. అంటే ఇది మెయిన్ వర్బ్గా చూపించిందంటే మన స్థితిని తెలియపరుస్తుంది. అదే స్టేట్ ఆఫ్ బీయింగ్. ఐ యామ్ హ్యాపీ అంటే నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ సాడ్, ఐ యామ్ యాంగర్, ఇవన్నీ ఏంటి? మన స్థితిని తెలియపరుస్తుంది. ఇక్కడ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వేర్ కూడా, హ్యావ్, హ్యాజ్ కూడా అవి స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలియపరిచే హెల్పింగ్ వర్డ్స్ కూడా వర్బ్ కిందకే వస్తుంది. అదేవిధంగా హీ డ్రింక్స్ వాటర్, డ్రింక్, కమ్, గో, ఈజ్, యామ్, వాజ్, ఇలా చాలా కొన్ని వేల వర్బ్స్ ఉన్నాయి. అందుకే ఇంగ్లీష్లో వర్బ్ ఈజ్ ఏ కింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎందుకంటే వర్బ్ లేకుండా సెంటెన్స్ పూర్తి కాదు. ద సెంటెన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. ద సెంటెన్స్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఏ వర్బ్. ద సెంటెన్స్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఏ వర్బ్. నేను సుష్మిత అంటుంది. ఏంటి సుష్మిత అని పిలవగానే చెప్పాలి కదా ఆ పని, యాక్షన్ ఉంటే చెప్పాలి కదా. స్టాండప్, టాక్, షట్ యువర్ మౌత్, రైట్ ద నోట్స్. ఇక్కడ అంతా వర్బ్ ఎంటర్ అయిందా? వితౌట్ ఏ వర్బ్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. బర్డ్స్ ఫ్లై అని మనం అంటున్నాం, ఫైర్ బర్న్స్ అంటున్నాం. అక్కడ వర్బ్ వచ్చిందా? బర్డ్ అనగానే ఆ సెంటెన్స్ పూర్తి కాలేదు, కానీ బర్డ్స్ ఫ్లై అనగానే అనే పిట్ట ఎగిరిపోయింది అంటే రెండే వాడినా మనం. ఒక సబ్జెక్ట్ వర్బ్, కానీ అక్కడ సెంటెన్స్ పూర్తయిందా? బాయ్ క్రైస్, సెంటెన్స్ పూర్తయిందా? బాయ్ అంటున్నా ఆగిపోయినా సెంటెన్స్ అయిందా? ఇంకా ఏంటో చెప్పండి అంటే వితౌట్ ఏ వర్బ్ సెంటెన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. అందుకే ఇంగ్లీష్లో వర్బ్ అంటే రాజు లాంటి వాడు. వర్బ్ లేనిది ఏది కాదు, అన్ని అసంపూర్ణమే. హీ డ్రింక్స్ వాటర్, ఇక్కడ డ్రింక్ అనేది వర్బ్. షీ కమ్స్ టు లైబ్రరీ రెగ్యులర్లీ, డైలీ, ఆల్వేస్, సెల్డమ్, ఏదైనా సరే ఇక్కడ కమ్స్ అనేది వర్బ్. యూ గో టు స్కూల్, యూ కమ్ టు ఆఫీస్, వాట్ ఎవర్, ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్. ఇవన్నీ కూడా వర్బ్ అంటే ఏదో కాదు, వర్బ్ అంటే యాక్షన్ వర్డ్స్. వర్బ్ అంటే అన్ని యాక్షన్ వర్డ్స్ని వర్బ్ అని మనం అంటాము. యాక్షన్ వర్డ్సే కాదు, మన స్థితిని తెలియపరిచేది కూడా వర్బ్. నెక్స్ట్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే అది సబ్స్టిట్యూట్ ఆఫ్ నౌన్. సబ్స్టిట్యూట్ అంటే మన వంతు. ఇప్పుడు దీని వంతుకు ఇది అంటాం, అవునా? ఇప్పుడు సబ్స్టిట్యూట్ అంటే దాని ప్లేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటారు దాని ప్లేస్లో అంటే ఏ pronoun is a word used in the place of a noun or noun phrase to avoid repetition. మాటికి ఆ వర్డ్ని మాటికి నౌన్ని రిపీట్ చేస్తే అది రాంగ్ ఇంగ్లీష్లో. ఆ రిపిటేషన్ని అవాయిడ్ చేయడానికి మనము ఈ యొక్క ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. ఐ, వి, యూ, దే, ఇట్, హీ, హిమ్, ఇట్లాంటివి. ఎలా అంటే రుచి ఈజ్ మై డాటర్ అని ఒక సెంటెన్స్లో చెప్పాను. రుచి ఈజ్ మై డాటర్ అని ఒక సెంటెన్స్లో చెప్పాను. ఆ సెంటెన్స్లో మాటికి రుచి గురించి మాట్లాడితే ఇలా మాట్లాడడం కరెక్టా చూద్దాం. రుచి ఈజ్ మై డాటర్, రుచి ఈజ్ సో స్మార్ట్, రుచి ఈజ్ సో obedient, రుచి ఈజ్ హార్డ్ వర్కింగ్ నేచర్, రుచి హ్యాస్ ఏ
హెల్పింగ్ రుచి ఈజ్ హెల్పింగ్ నేచర్ గర్ల్. ఇట్లాంటివన్నీ ఊరికే మాటికి రుచి అని యూజ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ఓకే రిపీట్ చేయవద్దు. కాబట్టి ఇక్కడ రుచి అనేది గర్ల్ కాబట్టి నెక్స్ట్ మనం పొడవు ఏం చేస్తాం, ఇక్కడ షీ ఈజ్ సో స్మార్ట్, షీ ఈజ్ సో ఒబీడియంట్. ఈ విధంగా రిపిటేషన్ని టు అవాయిడ్ ద రిపిటేషన్ వి యూస్ all the pronouns according to the subject. All the pronouns according to the subject. Boy అయితే he, girl అయితే she, వస్తువు అయితే it, అవునా, ప్లూరల్ అయితే they them. ఓకేనా. నెక్స్ట్ వరు ఈజ్ మై గ్రాండ్ సన్. వరు ఈజ్ సో క్లెవర్. ఇక్కడ ఆల్రెడీ వరు అని రాసిన ఫస్ట్ టైం, మళ్ళా వరు రాయడం అవసరమా? వరు ఈజ్ మై గ్రాండ్ సన్ అంటే మళ్ళీ వరు గురించి చెప్తున్నాం కాబట్టి వరు అవసరం లేదు. ఇంకా బాయ్ అయితే he, girl అయితే she. ఓకే. Varu is my grandson. He is so hardworking. He is so clever. He is so intelligent. Whatever it may be. Okay. Next, this table is so expensive. The table chala costly. Malli this table has 4 legs. This table is blue color. This table is red color. This table belongs to them. Mathematical this table antava. ఇది వార్ టేబుల్, ఇది మా టేబుల్ కాదు. ఇది వార్ టేబుల్. మాటిమాటికి టేబుల్ చేస్తామా? ఒకసారి స్టార్టింగ్ లో దిస్ టేబుల్ అన్నాం. ఓకే, దిస్ టేబులా, దిస్ చైరా, దిస్ బోర్డులా ఏదో ఒక వస్తువు చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ లో ఉపయోగించిన తర్వాత మళ్ళీ ఆ సబ్జెక్ట్ లో మళ్ళీ అది ఉపయోగించవలసిన, మళ్ళీ దిస్ టేబుల్ అవసరం లేదు. ఇది థింగ్ కాబట్టి ఇది థింగ్ కాబట్టి ఈషి వాళ్ళు ఇట్ ఇది ఒక వస్తువు కాబట్టి this table is so expensive. It has 4 legs. It is not ours. It belongs to our neighbors. ఈ విధంగా ప్రతి దానికి రిపిటేషన్ కాకుండా ఉండడానికి వాడేటువంటి వర్డ్సే ప్రొనౌన్స్. ఓకే, ఇవన్నీ ప్రొనౌన్స్ కూడా సబ్జెక్ట్ని బట్టి వీటిని మార్చాల్సి వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ యూనిట్లో నేర్చుకుందాం. ఓకే.